కోసం ఈ వ్రతాన్ని మీకిప్పుడు వివరముగా తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందని అడగగా ఆమె మాటకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసే వ్రతము అనే ఒక వ్రతము ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి, వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది. పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, పూర్వం ఈ వ్రతమును ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యములతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరముగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశంలో కుండిని అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె గొప్ప పతివ్రత, సుగుణశీలి, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతినిత్యం ప్రాంతకాలమున నిద్ర నుండి లేవగానే భార్య పాదములకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరినీ ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకసారి రాత్రి చారుమతి కలలోకి వరలక్ష్మీదేవి సాక్షాత్కరించింది. చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను. నీ యందు నాకు అనుగ్రహం కలిగినది. నీవు నా వ్రతాన్ని ఆచరించినప్పుడు శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు. నీవు కోరిన వరాలను కానుకగా ఇచ్చేదను అని చెప్పి అంతరార్థమైనది. చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కారము ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తింపబడే ఓ పుణ్యమూర్తిగా, స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లిన స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లిన పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగినది. శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో నా